అయితే కరీంనగర్ అభివృద్ధి విషయంలో ఎలాంటి విజన్ ఉంది మీకు? అభివృద్ధి విషయంలో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు కేవలము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రతిసారి గతంలో మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు విడుదల చేసింది అంటే కార్పొరేటర్లు కానీ సర్పంచ్ కానీ ఎంపీలు అందరూ సంతోషపడేవారు. అబ్బా 2 కోట్లలో మా గ్రామానికి 1 లక్ష రూపాయలు వస్తాయి, ఒక రోడ్డు డ్రైన్ పడుకోవచ్చు అని చెప్పి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక కోట్లు బంద్ అయిపోయినాయి. 100 కోట్లు 200 కోట్లే. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే 1000 కోట్లు, మంత్రి గారు మాట్లాడితే 500 కోట్లు, 100 కోట్లు, 243 కోట్లు కరీంనగర్కు రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు. అసలు ఇంతవరకు ఎక్కడ వచ్చినాయి ఆ నిధులు? ఎక్కడున్నాయి? బడ్జెట్ ఎక్కడ ఉంది? ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైనాయి? ఎన్ని శంకుస్థాపనలు జరిగినాయి? ఎన్ని ప్రారంభమైనాయి? అసలు ఎక్కడ అభివృద్ధి లేదు. కేవలము ప్రారంభోత్సవాలు 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు అని ప్రజలు నమ్మించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. అన్ని మాయ మాటలతోని ప్రజలను మభ్యపెట్టి రాష్ట్ర స్థాయి నుంచి కరీంనగర్ వరకు కూడా ఇదే పరిస్థితి. అభివృద్ధి ఏం జరిగిందనేది 2019లో ప్రజలు తిరిగిపోతున్నారు. కాబట్టి మా పరంగా 2019లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది, ఆ వాతావరణం ఉంది, ప్రజల కూడా ఆలోచన ఉన్నది. దాన్ని మేము గ్రహిస్తున్నాం. కాబట్టి 2019లో కూడా కరీంనగర్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా మేము అన్ని సమస్యల పరిష్కారానికి కనీస వసతులు కల్పించే ప్రయత్నం చేస్తాం. ఇవాళ కరీంనగర్లో యూజీడీ ఉందండి. యూజీడీ ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించినటువంటి యూజీడీ పనికి రాకుండా పోయింది. అది ఇప్పుడు కూడా ఎందుకు పనికిరాదు. అది మేము అధికారంలో రాగానే యూజీడీ కాంట్రాక్టర్ యొక్క ఆస్తిని జప్తు చేస్తాం, ఈ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చినారు. ఆ నిర్వీర్యమైన పథకాన్ని దానికి మళ్ళీ నిధులు ఇస్తున్నారు. దేనికోసం ఇస్తున్నట్టు? మెయిన్ రోడ్లు అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు మెయిన్ రోడ్ స్టార్ట్ అయ్యి తవ్వుతున్నారు, వేస్తున్నారు. కొన్ని రోడ్స్ ఏమో పబ్లిక్ హెల్త్ వాళ్ళకి ఇస్తారు, కొన్ని రోడ్స్ ఏమో ఆర్ఎండ్బి వాళ్ళకి ఇస్తారు, కొన్ని రోడ్స్ ఏమో కార్పొరేషన్కి ఇస్తారు. ఈ 3 శాఖల మధ్య సమన్వయ లోపం. కార్పొరేషన్ ఆర్ఎండ్బి వాళ్ళు రోడ్ వేస్తే కింద వాటర్ పైప్ లైన్ కార్పొరేషన్ సంబంధించి, ఆ పైప్ లైన్ ఏ పైప్ లైన్ ఉంది, ఎంత ఉంది, తవ్వితే పైప్ లైన్ ఉంటుందా పోతుందా అని చెప్పి ఆర్ఎండ్బి వాళ్ళకి అవగాహన లేదు. వీళ్ళు రోడ్ వేయడము, పైపు లీక్ అవ్వడము, మళ్ళీ రోడ్ తవ్వడము, మళ్ళీ వేయడము. డ్రైన్స్ పరిస్థితి అదే, రోడ్ల పరిస్థితి అదే, పైప్ లైన్ పరిస్థితి అదే. అంత అస్తవ్యస్తంగా ఇలా కరీంనగర్ పరిస్థితి ఉంది. డైలీ వాటర్ సప్లై అన్నారు. డైలీ వాటర్ సప్లై అసలు 2 రోజులకు ఒకసారి వచ్చే వాటర్ కూడా గంట రాదు. కరీంనగర్ నడిపొట్టున డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ నీళ్ళు అన్నీ కూడా వరంగల్ పోతే సిద్దిపేట పోతాయి. కరీంనగర్ నీళ్ళు ఉద్యమాలు చేస్తే సాక్షాత్ మంత్రులు వచ్చే ఎస్ఆర్ఎస్పీ నుంచి వాటర్లు వదిలిపెట్టుకొని వచ్చి వరంగల్ సిద్దిపేటకి ఇస్తారు. కరీంనగర్ కార్పొరేషన్లో డైలీ వాటర్ సప్లై అన్నారు. 3 సంవత్సరాల నుంచి 3 సార్లు శంకుస్థాపన చేశారు. డైలీ వాటర్ సప్లై ఇంతవరకు అసలు పైప్ లైన్ లేదు, ఆ వర్క్ లేదు. ఎప్పుడు వచ్చినా కూడా ఆ వర్క్ స్టార్ట్ అయిందంటారు, పత్రికలు రాస్తాయి. ఎన్ని పార్టీలు ఆందోళన చేసేపాటు కూడా స్పందన లేదు. ముఖ్యంగా మీరు కరీంనగర్ కాన్సెన్స్లో నేను ఇవి చేయాలి, నేను ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపడితే తెలంగాణలో మా ప్రభుత్వం వస్తే నేను ఇవి చేయాలి అని మీరు లక్ష్యంగా ఏం పెట్టుకున్నారు? ఇప్పుడు చెప్పిన సమస్యలే, రోడ్ల అభివృద్ధి విషయంలో కానీ, వాటర్ సమస్య విషయంలో కానీ, సుందరీకరణ విషయంలో కానీ, ప్లస్ గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో కానీ, అన్నిటి విషయంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి మంచి మంచి స్కీమ్స్. ఆ స్కీమ్స్ను నేను కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కంపల్సరీ ప్రతి వ్యక్తికి అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రిని చేయకపోవడము, డబుల్ బెడ్రూమ్లు మొత్తం ఇస్తున్నారు. అసలు డబుల్ బెడ్ ఎక్కడ స్టార్ట్ కాలే. ఏదో కేటీఆర్ గారి కాన్స్టిట్యూన్సీలో ఉండే కేసీఆర్ హరీష్ రావు కాన్స్టిట్యూన్సీలో కానీ వాటి కరీంనగర్ డబుల్ బెడ్రూమే లేదు. అసలు ఆ స్కీమే స్టార్ట్ కాలే. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, పెన్షన్స్ అన్నారు. ఇవాళ బియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా, డబుల్ బెడ్రూమ్ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా, పెన్షన్ల పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా, ఇట్లా ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఇవాళ మేము నా కార్యవిస్తార యోజనలో భాగంగా గ్రామానికి ప్రతి ఇంటికి తిరిగినాం. ప్రతి ఇంటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవి, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ పథకాలను హైజాక్ చేసి ఆయన ఫోటో పెట్టుకొని హైజాక్ చేస్తున్నాడు. మేము ఫోటో పెట్టుకునే ఆలోచన లేదు, మా ప్రభుత్వ పథకాలు ఇవి అని చెప్పి ప్రతి ఇంటికి తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలందరూ కూడా అరే ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలా ఆశ్చర్యపోతున్నారు.
వాటి అన్నిటికీ ఏదో కొంత యాడ్ చేసి ఆయన పథకాలు ఎప్పుడు ప్రయత్నిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇవన్నిటి కూడా గ్రామాల వరకు ప్రతి వ్యక్తికి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు అందాలని చెప్పి మోడీ గారి లక్ష్యం. ఆ లక్ష్యం కోసము, ఆ శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం మోడీ గారు చేసే ప్రయత్నంలో భాగస్వామ్యమై ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.